ఇక ఇంకొక విషయానికి వచ్చినట్లయితే వరంగల్లో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వరంగల్లో వెస్ట్, ఈస్ట్, అదేవిధంగా పరకాల, గన్పూర్, పాలకుర్తి, తర్వాత భూపాలపల్లి, వర్ధన్నపేట. సో ఈ 7 కాన్స్టిట్యూన్సీలో మిత్రులారా ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది వాస్తవంగా. సో ఇక్కడ చాలా స్పష్టంగా మీరు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ చాలా బలంగా ఉంది. కొన్ని రూరల్ చోట్ల బీఆర్ఎస్ కూడా ఓటు బ్యాంకు చాలా బలంగానే పడ్డది వాస్తవంగా. సో వరంగల్ వెస్ట్, ఈస్ట్లో బీజేపీ లీడ్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా వర్ధన్నపేటలో కూడా కొంత లీడ్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది బీజేపీకి. అయితే కొంత కాంగ్రెస్కి, అదేవిధంగా ఇక్కడ పరకాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ ఉంది కనబడతా ఉంది. మిగతా 3 కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పరిస్థితి పుంజుకుంది వాస్తవంగా. సో ఇందులో భాగంగా సో మనకున్నటువంటి సర్వేలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో ఈరోజు 2%, 1.5 to 2% తేడాతోటి మాత్రమే ఈరోజు ఖచ్చితంగా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చాలా టఫ్ ఫైట్ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే మిత్రులారా, మౌత్ టాక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు ఉంది వరంగల్లో. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎందుకు ఉందో కూడా నేను చెప్తాను ఇక్కడ. ఎందుకంటే చాలా చోట్ల కూడా కాంగ్రెస్కి ఓట్లు పడుతున్నాయనే కోణంలో కొంత మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వరంగల్ లాంటి ప్లేసెస్లో కానీ, లేకపోతే ఖమ్మం లాంటి ప్లేసెస్లో కానీ, నల్గొండ లాంటి ప్లేసెస్లో కానీ, మహబూబాద్ లాంటి ప్లేసెస్లో కానీ భారతీయ జనతా పార్టీకి క్యాడర్ లేదు వాస్తవంగా గ్రూట్ లెవెల్లో. సో పోలింగ్ బూత్లో ఎవరు కూర్చున్నారో అనేటువంటి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి క్యాడర్ లేకపోవడం కూడా ఒక మైనస్గా కనబడతా ఉంది. సో అందుకే ఇక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగింది వాస్తవంగా. సైలెంట్ ఓటింగ్ జరిగింది, అది కాంగ్రెస్ వైపు పలిందా, బీజేపీ వైపు పలిందా, లేదంటే బీఆర్ఎస్కే ఉందా అనేటువంటి కోణంలో కూడా ఈరోజు బలమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ సెగ్మెంట్ని ఎవరు కూడా అంత ఈజీగా అనలైజ్ చేయలేరు. సరే బయట మౌత్ టాక్ అంతా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి బూత్ లెవెల్ క్యాడర్స్ అంతా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్ అనేటువంటి ఒక వేవ్ తీసుకురావడం జరిగింది వాస్తవంగా. కానీ అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ ఏజెంట్ లేకపోవడం కావచ్చు, లేకపోతే లోపల బయట కార్యకర్త లేకపోవడం కావచ్చు, అది బీజేపీకి మైనస్గా మారుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ఎక్కడ కూడా ఈ సెగ్మెంట్లో, వరంగల్ సెగ్మెంట్లో ఎక్కువ సహకరించే సందర్భాలు లేవు వాస్తవంగా. సో అందుకే కొంత కాంగ్రెస్ మాత్రం అక్కడ పుంజుకున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ సైలెంట్ ఓటింగ్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడ రిజల్ట్ ఉండబోతుంది. ఎవరు గెలిచినా 10,000, 20,000, 30,000 మెజార్టీ తప్ప అసలు అక్కడ భారీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు వాస్తవంగా. అంత నెక్ టు నెక్, అంటే ఈ తెలంగాణలో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉన్నటువంటి సెగ్మెంట్ 2 ఉన్నాయి. దానిలో వరంగల్ వెస్ట్ కూడా ఒకటం కూడా చెప్పవచ్చు చాలా క్లియర్గా. వరంగల్ సెగ్మెంట్, అదేవిధంగా ఇంకో సెగ్మెంట్ కూడా మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత చెప్పేటువంటి సెగ్మెంట్ కూడా అదే వాస్తవంగా. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఎడ్జ్లో కనబడుతున్నప్పుడు కూడా సైలెంట్ ఓటింగ్ పైన డిపెండ్ అయ్యే ఇక్కడ రిజల్ట్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.